డాక్టర్ ఒక నిమిషం. మీరందరూ అతన్ని ఇక్కడే ఉంచి చంపేస్తారా? నువ్వు ముందు కూర్చో, నేను డాక్టర్తో మాట్లాడతాను. ఏంటి రాజీవ్ ఇది? అతనికి అసలేంటి సమస్య? మొదటి నుంచి ఇదేమీ బాగోలేదు. ఎక్కడో ఏదో తప్పుగా ఉన్నట్టు అనిపిస్తోంది. నేను షార్ట్ గా చెప్తాను డాక్టర్. ఆ రోజు జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకుని నా ఫ్రెండ్ మీద కక్ష సాధించకండి. దయచేసి చెప్పండి. సూసైడ్ అటెంప్ట్ చేశాడు. సిచ్యువేషన్ అలాంటిది. 10-15 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయితో లవ్ అఫైర్. ఓ, దేవుడా, అయ్యో! దీనంతటికీ ఆ ఇమాం ఒక్కడే కారణం. నాకు వాడు చెప్తేనే ఈ విషయం తెలిసింది కొంచెం డాక్టర్. జరగండి, మీరే ఎలాగైనా జరగండి. help చేయాలి. మీరు ఇలా మాట్లాడుతూ ఉండకపోతే తను ఎలాగైనా కాపాడండి. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి, ఇవ్వండి. వెళ్ళు, తీసుకెళ్ళండి. రండి త్వరగా. తప్పుకోండి, తప్పుకోండి. Hey, Zakaria, what happened? అయ్యో నసీబు, తను సడన్ గా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా చేశాడు. ఏం చేయాలో తెలియక నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎలా ఉందో కనుక్కో. వెళ్ళు త్వరగా, వెళ్ళు. ఎలాగైనా తనని కాపాడు. సరైపోతుంది, నువ్వు వెళ్ళు, కూర్చో. అయ్యో, బాధపడకండి జకరియా, ఏం కాదు, ఏం కాదు. అయ్యో. అయితే చావడానికి కాదనమాట. వర్కౌట్ అవుతుందనుకున్నాను, కానీ గండం తప్పితే గొప్ప విషయం. అది ఫ్రెండ్ లవ్కి ఎలాంటి రిస్క్ అన్నా తీసుకుంటారు. సొంత చెల్లెల లవ్కి మిమ్మల్ని చూస్తుంటేనే కోపం వస్తుంది. వెళ్ళండి. అది ఆ, జమర్, హెలిప్యాడ్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నేను ఇవాక్యుయేషన్ ఆర్డర్ ఇచ్చొస్తాను. కాస్త తప్పకుండా. సార్. ఇలా ప్రాణాలిచ్చి లవ్ చేయడానికి ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలున్నారు. దానికోసం లక్నోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఓ సారీ, లవ్ అనే పదం కూడా చెప్పకూడదు కదా. తప్పుకోండి. ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ హ్యాపెనింగ్ హియర్ మ్యామ్? ఇది క్యాషువాలిటీ. బయట వెయిట్ అవుట్ సైడ్. ఓకే, వెయిట్ అవుట్ సైడ్. టెల్ మీ, వాట్స్ హ్యాపెనింగ్ టు ద పేషెంట్? అదడగడానికి మీరెవరు? జమర్, ఇదిగోండి ఇవాక్యుయేషన్ ఆర్డర్. నో డాక్టర్, ఇట్స్ ఎ ఫేక్ కేస్. దాన్ని డిసైడ్ చేయడానికి మీరెవరు? మీరేం డాక్టర్ కాదుగా. ఐఎమ్ నాట్ ఎ డాక్టర్. ఐ హావ్ ఎ నేవీ డాక్టర్ విత్ మీ. లెట్ హిమ్ ఎగ్జామిన్. హూ ద హెల్ ఆర్ యు టు ఆర్డర్ మీ? ఐఎమ్ ద మెడికల్ సూపరింటెండెంట్. నాకు జీతమేమీ నేవీ ఇవ్వడం లేదు. అండ్ ఇట్స్ మై డెసిషన్ టు సర్టిఫై ది ఇవాక్యుయేషన్. ఇవాక్యుయేషన్ అంటే? నేవీ డాక్టర్, నేవీలో జరిగే విషయాన్ని మాత్రం చూడండి. క్లియర్ అవుట్. డాక్టర్, ఎవాక్యుయేషన్ ని మీరు డిసైడ్ చేయొచ్చు. హెలికాప్టర్ ఎగరాలా వద్దా అనేది నేను డిసైడ్ చేయాలి. అది మీరు డిసైడ్ చేయాల్సిన విషయం కాదు. అది తానుగా ఎగురుతుంది. అంతేకాదు, హెలికాప్టర్ నేవీది కాదు. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ ఎయిర్ అంబులెన్స్. జమర్, కలెక్టర్ ని పిలవండి. ఇంకొక సమస్య మొదలు పెట్టేలా ఓకే ఉంది. డాక్టర్, నేనే వెళ్ళి కలుస్తాను. యా సిస్టర్. ఎస్ మ్యామ్. లిసన్ డాక్టర్, ఈజ్ హీ రియల్లీ సీరియస్? ఎస్, 100% ష్యూర్. No, sir. Till now, I am obeying your order as a junior officer. Now I refuse to do it. And also, I would like to inform you that Indian Navy is not an organization to dance according to someone's will and wish, sir. Jai Hind. బషీరు, నువ్వు వెళ్ళి పోలీసు వాళ్ళని బండి తీయమని చెప్పు. మేము ఇప్పుడే వచ్చేస్తాం. గోయా, అతనికి ఎలా ఉంది? ప్రమాదమే షాజహాన్ గారు. ఎవాక్యుయేషన్ ఏమైంది? ఇప్పుడు ఆర్డర్ వచ్చేస్తుంది. అల్లా, నాకు ఇప్పుడే మనశ్శాంతిగా ఉంది. రేపు సిటీలో నాకు ప్రోగ్రామ్ ఉంది. ఈ హెలికాప్టర్ లో నేను కూడా వెళ్ళానంటే రేపు అక్కడ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ఏమంటారు? ఏయ్, నువ్వు వచ్చానంటే నేను చూడలా మాట్లాడుతున్నాడు. వీడు, వీడి ప్రోగ్రామ్ నిన్ను ఆ బండిలో గాడిని తీసుకెళ్తాను, నిన్ను తీసుకెళ్ళను. షాజహాన్ సార్, సిచ్యువేషన్ తెలియకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నన్ను కూడా తీసుకువెళ్తారేమో అని అడిగాను. మీరు అంతే రండి కదా, సార్, నేను చూసుకుంటాను. తప్పే ఉంది. లేదు అదంతా మోసం.
అలా జరగడానికి అవకాశం లేదు. వాడు మీ అందరినీ పిచ్చోల్ని చేస్తున్నాడు. సరే, రానివ్వండి ఆ రాస్కల్ని. ఒక్కవేళ వచ్చినా తిన్నగా జైలుకే వెళ్తాడు. బ్లడీ రాస్కల్. నాన్న, అసలు ఎందుకు ఈ డ్రామా? అసలు ఏం చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? శాంతనుతో మనం మాట్లాడదాం, ఒక మంచి నిర్ణయం తీసుకుందాం అనే కదా. కానీ నాకు అలా జరిగేలా కనిపించలేదు. ఒక మోసగాడితో మాట్లాడడానికి నేను సిద్ధంగా లేను. హలో అక్క, నాన్నా, వాడు చేసింది చాలా పెద్ద తప్పు. ఫ్రాడ్, మోసగాడు. వాడు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేదు, హద్దులు దాటాడు. మాట, హద్దులు, వీటి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మోసం చేసింది మీరే నాన్నా. నాదిరా, నేను చెప్పేది బాగా వినండి. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, కానీ శాంతను ఇక్కడికి రావాలి. కానీ ఎలా చేస్తారో కూడా నాకు తెలీదు నాన్న. ఖచ్చితంగా ఆయన ప్రాణాలతో తిరిగి రాలేదంటే దారివ్వండి. వెళ్ళండి. వెళ్ళండి. త్వరగా రండి, రండి. జాగ్రత్త. జాగ్రత్త. త్వరగా ఎక్కించండి. జాగ్రత్త. ఆక్సిజన్ తేండి. జాగ్రత్త. అమ్మా, దువ్వా, రా. రామ్మా. వెళ్ళు. నువ్వే వెళ్ళమ్మా, వెళ్ళు. రా, త్వరగా రా. జీసస్. క్లోజ్ చేయండి.